తెలంగాణ రాష్ట్రం కోసం శాంతియుతంగా ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రం సాధించిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని భూపాలపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు బీఆర్ఎస్ నాయకులు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జిల్లా నాయకులు రఘుపతిరావు, జిల్లా నాయకులు బుర్ర రమేష్, కొత్త హరిబాబు, బండారి రవిలతో పాటు మాజీ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, జిల్లా అర్బన్ పార్టీ నాయకులు, యువజన, మహిళా, మైనారిటీ, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా గౌరవ మా ప్రియతమ నాయకులు రమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటి మరి జిల్లా వైద్యశాలలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది రోగులకు. మరి రాదనుకున్న తెలంగాణను సాధించి 2001లో మరి ఆ రోజు సమైక్యాంధ్ర పాలకుల చేతిలో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని మరి గ్రహించి మా నీళ్లు నిధులు నియామకాలు మాకు కావాలనే ఉద్దేశంతో మరి 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి 2014లో ఆమరణ దీక్ష చేసి 9 రోజులు మరి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. సాధించుకున్న తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు కళ్ళలాగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రమార్గంగా నిలిచినటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. మరి వారి పాలనలో రైతులకు సంబంధించింది కానీ, విద్యార్థులకు సంబంధించింది కానీ, తర్వాత ఇంకా అనేక వర్గాలకు మరి సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలను కూడా మరి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు మరిన్ని రోజులు నిండు నూరేళ్ళు ఆయురాగ్రతో జీవించాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ లాంగ్ లివ్ కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మలిదశ తెలంగాణ ఉద్యమ సారథి అయినటువంటి కేసీఆర్ గారి 71వ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా మా యొక్క నాయకుని ఆదేశాల మేరకి ఈరోజు ఏదైతే కేక్ కటింగ్ కానీ, అట్లాగే వారి ఆదేశాల మేరకి పార్టీ ఆఫీస్లో కేసీఆర్ గారు 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలని మొక్కలను కూడా నాటడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి పండ్ల పంపిణీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎందుకంటే మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకి ఏదో ఒక ఈరోజు సంఘ సేవ చేయాలని ఒక నిర్ణయం మేరకి మేమందరం కూడా ఈరోజు 100 పడకల హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మా యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఏదైతే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే జరిగిందో అన్యాయాన్ని ప్రజలకు తీసుకుపోయే క్రమంలో వారు సాధించినటువంటి విజయం ఏదైతే ఒక్కడై మొదలుపెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు నడిపించిన తీరు, వారి యొక్క నడవడిక ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు, చాలామంది ప్రత్యేక రాష్ట్రం కోరుకునేటువంటి చిన్న రాష్ట్రాలు కోరుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా, ఆ ప్రజలందరికీ కూడా వారి యొక్క జీవన శైలి కానీ, వారి యొక్క విధానం కానీ ఆదర్శం.